బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దసరా పండుగ ఆర్టీసీ కొత్త జోష్ ఇచ్చింది. దసరా సందర్భంగా నెల 13 నుంచి నిన్నటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పాటు ఇతర స్టేట్కు 5,265 స్పెషల్ బస్సులను ఆర్టీసీ నడిపింది. ఈ స్పెషల్ బస్సులతో సాధారణ రోజుల్లో వచ్చే రెవెన్యూ కంటే ప్రతిరోజు అదనంగా మరో 3 కోట్లు వచ్చినట్లు తెలుస్తుంది. సాధారణ రోజుల్లో రోజుకు 13 కోట్లు రెవెన్యూ వస్తుండగా దసరా స్పెషల్ బస్సులు స్టార్ట్ అయిన తర్వాత ప్రతిరోజు 16 కోట్లకు పైగా రెవెన్యూ వచ్చింది. ఆర్టీసీ కొత్తగా స్టార్ట్ చేసిన డైనమిక్ ఫేర్ విధానం బాగా కలిసొచ్చిందని అధికారులు చెబుతున్నారు. గత కొంతకాలం నుంచి ఈ డైనమిక్ ఫేర్ అందుబాటులోకి ఉండగా పండుగకు బాగా కలిసి వచ్చింది. ఈ నెల 20న ఆన్లైన్లో డైనమిక్ ఫేర్ బుకింగ్ ద్వారా 18,000 సీట్లు బుకింగ్ కాగా 1.5 కోట్ల రెవెన్యూ వచ్చింది. అయితే ఓపీఆర్ఎస్లో ఇప్పటి వరకు అదే అత్యధిక రెవెన్యూ అని అధికారులు చెప్తున్నారు. గత 11 రోజుల్లో డైలీ రెవెన్యూ అదనంగా 26 కోట్లు రెవెన్యూ వచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో 10 రీజియన్లు ఉండగా 10 రీజియన్లకు 2.5 కోట్ల అదనంగా రెవెన్యూ వచ్చినట్లు తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దసరా పండుగ ఆర్టీసీకి కొత్త జోష్ను ఇచ్చింది. దసరా సందర్భంగా ఈ నెల 13 నుంచి నిన్నటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలతో ఇతర స్టేట్లకు 5,265 స్పెషల్ బస్సులను ఆర్టీసీ నడిపింది. ఈ స్పెషల్ బస్సులతో సాధారణ రోజుల్లో వచ్చే రెవెన్యూ కంటే ప్రతిరోజు అదనంగా మరో 3 కోట్లు వచ్చినట్లు తెలుస్తుంది. సాధారణ రోజుల్లో రోజుకు 13 కోట్లు రెవెన్యూ వస్తుండగా దసరా స్పెషల్ బస్సులు స్టార్ట్ అయిన తర్వాత ప్రతిరోజు 16 కోట్లకు పైగా రెవెన్యూ వచ్చింది. ఆర్టీసీ కొత్తగా స్టార్ట్ చేసిన డైనమిక్ ఫేర్ విధానం బాగా కలిసొచ్చిందని అధికారులు చెబుతున్నారు. గత కొంతకాలం నుంచి ఈ డైనమిక్ ఫేర్ అందుబాటులో ఉండగా పండుగకు బాగా కలిసొచ్చింది. ఈ నెల 20న ఆన్లైన్ డైనమిక్ ఫేర్ బుకింగ్ ద్వారా 18,000 సీట్లు బుకింగ్ కాగా 1.05 కోట్ల రెవెన్యూ వచ్చింది. ఓపీఆర్ఎస్లో ఇప్పటి వరకు ఇదే అత్యధిక రెవెన్యూ అని అధికారులు చెబుతున్నారు. గత 11 రోజుల్లో డైలీ రెవెన్యూ అదనంగా 26 కోట్ల రెవెన్యూ వచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో 10 రీజియన్లు ఉండగా ప్రతి రీజియన్కు 2.50 కోట్ల అదనపు రెవెన్యూ వచ్చినట్లు తెలుస్తుంది.